ఈరోజు మనం నేర్చుకునే అంశం పేరు ఏంటంటే యోతాము అనే వ్యక్తి కొరకు మనము నేర్చుకుందాం. యోతాము గురించి బైబిల్లో చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి. యోతాము అనేక విషయాలను ఆయన జీవించిన జీవితాన్ని మనకు మాదిరిగా చూపెట్టగలుగుతున్నాడు. యోతాము జీవితం మనకు ఆదర్శనీయమైనది గనుక అలాంటి జీవిత అనుభవాలు మనము నేర్చుకొని దేవునికి సాక్షులుగా మనమందరం ముందుముగాక. ఆమేన్. చూడండి, బైబిల్ గ్రంథములో యోతాము కొరకు మనము నేర్చుకుందాం. యోతాము యూదా రాజులలో, దేవుని బిడ్డ పరిపాలన చేస్తున్నటువంటి రాజులలో 15వ రాజు. ఎన్నవ రాజు? 15వ రాజు. ఈ రాజు సింహాసనాసీనుడిగా కూర్చుంటున్నప్పుడు అతని యొక్క వయస్సు 25 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలండి? చెప్పండి. ఇతడు మొత్తం 16 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాడు. అతడు మనకు ఎన్నో పాఠాలను నేర్పిస్తున్నాడు. ఈరోజు ఆయన నేర్పుతున్న కొన్ని పాఠాలను మనం చూడగలిగితే, చూడండి, ఆయన యొక్క పేరు ఏం పేరంటే ఏం పేరు? యోతాము. అందరూ నన్ను ఒకసారి యోతాం. ఈ యోతాము అనే పేరుకు అర్థం ఏమిటి అనంటే, దేని బిడ్డారా, మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే యెహోవా పరిపూర్ణుడు అన్న. చెప్పండి, ఏంటిది? యెహోవా పరిపూర్ణుడు. ఈరోజు సంగమ మనము నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మన ఆధ్యాత్మిక జీవితంలో మన ఆధ్యాత్మిక అనుభవాలలో మనము కొరతలు కలిగిన వారిగా ఉండకుండా మనం పరిపూర్ణులుగా మార్చబడాలని దేవుడు మనతో మాట్లాడుతున్న వాడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మన ఆత్మీయ జీవితంలో ప్రతిరోజు పరిపూర్ణతలోనికి మనం అడుగులు వేసేవారిగా ఉండాలి. ప్రతిరోజు పరిపూర్ణత వైపు నడిచేవారిగా మనం అందరం ఉండాలి. ప్రతిరోజు పరిపూర్ణతే మన లక్ష్యం అన్నట్లుగా మన జీవితాన్ని మనము కట్టుకునే వారిగా ఉందముగాక. చూడండి, దేని బిడ్డారా, దేవుడు మన దగ్గర నుంచి ఆశిస్తున్నాడు ఏమి అనంటే, మనమందరం పరిపూర్ణులుగా మారాలని దేవుడు కోరుకుంటున్న వాడై ఉన్నాడు. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనాన్ని మనం చదువుకుందాం ఒకసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనం. చూడండి, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులు కావాలని దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత పరిపూర్ణుడై ఉన్నాడో సంఘము కూడా, దేవుని బిడ్డలైన మనము కూడా దేవుని వంటి పరిపూర్ణత కలిగిన స్థాయిలోనికి మనం కూడా రావాలని దేవుడు కోరుకుంటున్న వాడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆశ ఏంటంటే, దేవుడు ఆయన ఉంటాడు, మనల్ని కూడా అలా ఉండుమని చెప్తాడు. దేవుడు అలా మాట్లాడతాడు, మనం అలా మాట్లాడాలని కోరుకుంటాడు. దేవుడు అలా ప్రవర్తిస్తాడు, మనం అలా ప్రవర్తించాలని కోరుకుంటాడు. దేవుడు అలా నిలబడతాడు, మనల్ని కూడా అలా నిలబడాలని కోరుకుంటాడు. దేవుడు, దేవుని బిడ్డలారా, అన్ని విషయాలలో ఆయన ఎలా ఉన్నాడో మనం అలా ఉండాలని దేవుడు కోరుకుంటున్న వాడై ఉన్నాడు. ఆమేన్. చూడండి, దేవుని బిడ్డలారా, ఒక మాట దేవుడు అంటాడు, నేను పరిశుద్ధుడని గనక మీరు పాపులుగా ఉండండి అని అన్నాడా? నేను పరిశుద్ధుడు కనుక మీరును కూడా పరిశుద్ధులుగా ఉండండి అన్నాడు. దేవుడు ఏమంటాడు ఇంకా, నేను లోకమునకు వెలుగును గనుక మీరు కూడా లోకమునకు వెలుగై ఉన్నారు. దేవుడు ఏమై ఉన్నాడో మనం అలానే మారాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇప్పుడు పరలోకపు తండ్రి ఏమై ఉన్నాడంటే, ఆయన పరిపూర్ణుడై ఉన్నాడు గనక ఆయన సంఘమైన మనము కూడా పరిపూర్ణులం కావాలని దేవుడు కోరుకుంటున్న వాడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దెన్ బ్రదర్, చూడండి, మనము కొన్నిసార్లు మనం ఆలోచన చేస్తే చందమామను మనం చూస్తాం. అర్ధ చంద్రాకారంలో ఉంటుంది కదా, అర్ధాకారంలో ఉంటుంది, ఇట్లా సగం కట్ అయిపోయి ఉంటుంది కదా. కానీ అదే కొంతకాలానికి మనం చూస్తే నిండుగా కనబడుతుంది. దాన్ని మనం ఏమంటాం? పౌర్ణమి అంటాం కదా. పౌర్ణమి అంటాం. పౌర్ణమి అంటే 360 degrees, అంటే 360 డిగ్రీలో ఎక్కడి నుంచి చూసినా అది నిండుగా కనబడుతుంది, పరిపూర్ణంగా
కనబడగలుగుతుంది. అలానే మనం ఆధ్యాత్మిక జీవితంలో ఒకవేళ అర్ధచంద్ర ఆకారంలో ఉన్న మనం ఒక పౌర్ణమి వలె ఉన్న చంద్రుడు ఎలాగైతే పరిపూర్ణంగా కనబడుతున్నాడో, ఈ ఆధ్యాత్మిక జీవితంలో మనం అలాంటి పరిపూర్ణ స్థాయికి ఎదగాలని దేవుడు కోరుకుంటున్న వాడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు పరిపూర్ణుడు. ఏ విషయంలో చూసుకున్న ఆయన పరిపూర్ణుడే. ఏ విషయంలో చూసుకున్న ఆయన పరిపూర్ణుడే కనిపిస్తాడు. ప్రేమ విషయంలో ఆయన పరిపూర్ణుడే, క్షమాపణ విషయంలో పరిపూర్ణుడే, పరిశుద్ధ జీవితంలో పరిపూర్ణుడే, దిన్బిట్లారా అన్ని విషయంలో తగ్గింపు జీవితంలో పరిపూర్ణుడే. దేవుణ్ణి ఏ కోణంలో చూసినా, ఏ అనుభవంలో చూసినా, ఎక్కడి నుంచి చూసినా దిన్బిట్లారా దేవుడిలో కనబడేది ఏంటంటే పరిపూర్ణత. ఈరోజు ఆయన బిడ్డలమైన మనం దేవుడు మనల్ని చూస్తున్నప్పుడు ఆయన వంటి పరిపూర్ణమైన జీవితం మనలో కూడా కనబడాలని దేవుడు కోరుకుంటున్న వాడై ఉన్నాడు. ఆమేన్ చెప్దామా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎంతటి పరిపూర్ణుడో ఆయన బిడ్డలమైన మనము కూడా అంతటి పరిపూర్ణులుగా ఉండాలని కోరుకుంటున్న వాడై ఉన్నాడు. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే, ఆయన ఎట్టివాడై ఉన్నాడో అమ్మా మనము కూడా అట్టివారిగా మారాలి. ఆయన ఎట్లున్నాడు? అసలు ఆయన పరిపూర్ణుడై ఉన్నాడు గనక మనం కూడా పరిపూర్ణతలుగా ఒక స్థాయికి మనము చేరాలని దేవుడు కోరుకుంటున్న వాడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, కొన్ని సార్లు మనం అనుకుంటాం, అయ్యా అన్నిటిలోనే పరిపూర్ణత చెందాను, ఒక్కటి తక్కువ ఉంటే ఏమవుతుంది అని మనం అనుకుంటాం. కానీ దేవుడు అంటాడు, ఆ ఒక్క విషయంలో కూడా మనము దేవుని ఎదుట దీని బిడ్డ సరి చేసుకొని ఆ స్థాయికి ఎదగాలని, ఆ పరిపూర్ణతలోనికి దేవుడు ఎదగాలని కోరుకుంటున్న వాడై ఉన్నాడు. చూడండి, ఒక మాట మీకు చూపిస్తాను. చూడండి, మత్తయి సువార్త 19వ అధ్యాయం 21వ వచనం 20-21 చదువుతాను. అందుకు యేసు చూసారా, పరిపూర్ణుడ వగుటకు కోరిన ఎడల అంటాడు. చూడండి, అదే మాట ఇంకొక దగ్గర రాయబడింది. మార్కు సువార్త 10వ అధ్యాయం 21వ వచనం చదువుదాం ఒకసారి. యేసు అతన్ని చూసి, చూడండి, అతన్ని ప్రేమించి నీకు ఒకటి కొదవగా ఉన్నది అన్నాడు. ఎన్ని కొదవగా ఉన్నాయట? ఆయన యవనస్తుడు అంటాడు, అయ్యా అన్నిట్లో బాగానే ఉన్నాను, 90 విషయాల్లో బాగున్నాను, 99 విషయాల్లో బాగున్నాను అని అంటాడు. అయితే దేవుడు ఏమంటాడంటే, నువ్వు పరిపూర్ణుడు కావాలంటే 99 పరిపూర్ణమా అమ్మా? సచిన్ కానీ, విరాట్ కోహ్లీ కానీ ఇంకా వీళ్ళందరూ 99 రంగుల్లో కొడితే ఒక్కొక్కరు ఎట్లా అంటారు. ఎందుకు అవునా కదా? ఆ ఒక్కటి లేకపోతే ఏమవుతుందంటే, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఏదైనా ఒక సంఖ్య అంటే అది 100నే చూపిస్తుంది. అట్లా పరిపూర్ణత కూడా 99 దగ్గర లేదు, 100లో మనకుంటుంది. అందుకే దేవుని బిడ్డరా, దేవుడు అంటున్నాడు, ఆ ఒక్క విషయంలో కూడా నువ్వు నీ జీవితాన్ని మార్చుకొని, ఆ ఒక్క విషయంలో కూడా సరి చేసుకొని, ఆ ఒక్క విషయాన్ని బట్టి కూడా నువ్వు సంపూర్ణ పరిపూర్ణతను సాధించాలని దేవుడు కోరుకుంటున్న వాడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నేను 99 విషయాల్లో బాగానే ఉన్నాను అని అంటాడు. దీని బిడ్డలారా, దేవుని వాక్యంలో రాయబడింది, 99 ఆజ్ఞలను పాటించట, ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోతే తప్పిపోయినట్లే. అందుకే దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, అన్ని విషయాలలో పరిపూర్ణతను చెందిన వారిగా మనం అందరం ముందుముగాక. ప్రేమలో, క్షమించుటలో, తగ్గించుకునుటలో, కృప చూపుటలో దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత పరిపూర్ణత కలిగిన వాడే ఉన్నాడో అన్ని సద్గుణాలన్నిటిలో మనం కూడా పరిపూర్ణులుగా ఎదగాలని దేవుడు కోరుకుంటున్న వాడై ఉన్నాడు. ఆమేన్. బైబిల్లో రాయబడింది, పరిశుద్ధులు సంపూర్ణులు కావాలి అని. పరిశుద్ధులుగా ఉంటే ఏమవుతుంది అంటే, పరిశుద్ధతలో నుంచి సంపూర్ణతలోనికి రావాలి. సంపూర్ణత అన్నా పరిపూర్ణత అన్నా ఒకే మాట. అందుకే దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మన జీవితంలో మన వ్యక్తిగత అనుభవాల్లో పరిపూర్ణులుగా మార్చబడగలిగితే దేవుని వంటి వారిగా మార్చబడగలుగుతాం. మన దేవుడు పరిపూర్ణుడు గనక ఆయన స్థాయి ఏందో ఇప్పుడు ఆయన స్థాయికి తగినట్లుగా పెళ్లి కుమార్తె అయిన మనం కూడా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేన్. పరిపూర్ణుడు గనక మనం పరిపూర్ణులుగా మార్చబడదుముగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా.
కనుక మన వ్యక్తిగత జీవితంలో పరిపూర్ణతే మన లక్ష్యముగా, పరిపూర్ణతే మన ధ్యేయముగా, పరిపూర్ణత మన అనుభవాలుగా మార్చుకుంటూ మనం నడవగలిగితే ఉన్నతమైన కృపలో మనం నిలబడగలుగుతాము. ఆమేన్, హల్లెలూయా. చూడండి రెండవ మాట, వారి యొక్క తల్లిదండ్రుల పేర్లు చూద్దాం. రెండవ మాట, వాళ్ళ తల్లిదండ్రులు, ఆయన తండ్రి పేరు ఏంటంటే ఉజ్జియా. అమ్మ ఏం పేరండి చెప్పండి? ఉజ్జియా అనే మాటకు అర్థం ఏమిటంటే యెహోవా నా బలము. అమ్మ ఏం పేరండి చెప్పండి? యెహోవా నా బలం. ఈరోజు మన జీవితంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, సంగమా, మన జీవితంలో ఏదో బలాన్ని చూసుకొని మనము బలవంతులమని అనుకోవడం కాదు. మన జీవితంలో మనకు దేవుడే బలముగా మార్చబడును గాక. ఆమేన్, హల్లెలూయా. కొంతమందికి వాళ్ళ జ్ఞానమే వాళ్ళ బలం, వాళ్ళ భుజబలమే వాళ్ళకు బలం. కొంతమందికి ధనబలమే వాళ్ళ బలం, కొంతమందికి ధనబలమే వాళ్ళ బలం. దీని బిడ్డ కొంతమందికి వాళ్ళ కులమే వాళ్ళ బలం. కానీ నేను అంటున్నాను, ఈ ప్రపంచంలో అన్ని బలముల కంటే దేవుని బిడ్డరా ఏదైనా గొప్ప బలం ఉంది అనంటే అది దేవుని బలమై ఉన్నది. ఆమేన్. దేవుడే మనకు ఒక బలవంతుడిగా మార్చబడాలి. దేవుని బిడ్డ చూడండి, ఆ మాట కూడా మీకు చూపిస్తాను. యెషయా గ్రంథం 49:5 మనం చూస్తే, యెషయా గ్రంథం 49:5 చూడండి, దేవుడట అమ్మా, ఆయనకు దేవుడే బలమైందంట. ఆ ప్రవక్త మాట్లాడుతూ పలికిన మాట ఏంటంటే, దేవుని బిడ్డలారా, దేవుడే నా బలం. ఈరోజు నేను చెప్పాలనుకున్న ఒక మాట, నీవు కూడా చెప్పగలిగిన ఒక మాట ఏంటంటే, దేవుని బిడ్డరా, దేవుడు నా బలము అని చెప్పగలగాలి, దేవుడే నా ధైర్యం అని చెప్పగలగాలి, దేవుడే నా అతిశయం అని చెప్పగాలి, దేవుడే నా ఔన్నత్యం అని చెప్పగలగాలి, దేవుడే నా సమస్తం అని చెప్పగలి. ఈరోజు నేను అంటున్నాను, ఏ బలాన్ని బట్టి మనం మురిసిపోతున్నామో ఆ బలం ఎంతకాలం ఉంటుందో మనకు తెలియదు. కానీ దేవుడే నీకు బలమైతే నువ్వు బతికున్నప్పుడు ఆయన నీకు అంటాడు, ఆయన నువ్వు మరణం తర్వాత కూడా ఆయన నీతో ఉండువాడై ఉన్నాడు. ఆమేన్. కొన్ని బలాలు కొంతకాలం వరకే ఉండగలుగుతాయి, అవునా? చూడండి, ఇంకొక మాట కూడా మీకు చూపిస్తాను. వాళ్ళ యొక్క తల్లి పేరు ఏంటంటే యెరూషా. అమ్మ యెరూషా అనే మాటకు అర్థం ఏమిటి అని అంటే దేవుని స్వాస్థ్యము. అమ్మ పేరు కూడా ఎంత అర్థం ఉంది కదా, దేవుడి స్వాస్థ్యం అట. అమ్మా, ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు అక్కడ బోర్డు పాతుతారు ఏంటంటే, దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ అంట. అంటే ఇది దేవుని గవర్నమెంట్ ప్రాపర్టీ అన్నట్టు. ఇప్పుడు స్వాస్థ్యము అని అంటే దేవుని బిడ్డ ఎవరో కాదు, మనమందరము దేవుని స్వాస్థ్యమై ఉన్నాము. ఆమె కనుక మనం పరలోకాన్ని స్వాస్థ్యముగా పొందబోతున్నాం. దేవుని స్వాస్థ్యముగా బ్రతుకుతేనే ఈ స్వాస్థ్యానికి ఆ స్వాస్థ్యము దొరకగలుగుతుంది. ఆమేన్. చూడండి, ఇదంతా ఉపోద్ఘాతంగా చెప్పాను. కొన్ని విషయాలు నేను ముందుకు వెళ్తాను. యోతాము యొక్క జీవిత అనుభవాలు కొన్ని మీతో పంచుకుంటాను. చూడండి, మొదటిగా ఒక మాట, 2వ దినవృత్తాంతముల గ్రంథం 27:2 చదువుదాం ఒకసారి. యెహోవా మందిరంలో ప్రవేశించుట తప్ప తన తండ్రి అయిన ఉజ్జియా చర్యల చొప్పున యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించెను. చాలు. ఇప్పుడు అందరు నా వైపు చూడండి. యోతాము ఈరోజు మనకు నేర్పిస్తున్న మొదటి పాఠం ఏమిటంటే, ఆయన గుండెల నిండా దేవుని భయం కలిగిన వాడు. అమ్మా ఏంటి అమ్మ రాసుకునే వాళ్ళు, దేవుని యందు గుండెల నిండా భయం కలిగిన వాడు. యోతాము ఎలా భయం కలిగిన వాడు? దేవునికి గుండెల నిండా దేవుని భయం ఎలా కలిగింది అతనికి అనంటే, ఒక్క మాట, ఇతని తండ్రి ఉన్నాడే, ఇతని తండ్రి పేరు ఉజ్జియా. అమ్మ చేర్చుకున్నాం కదా ఇందాక. ఈ ఉజ్జియా ఏం చేశాడు అంటే, చూడండి ఒక మాట అక్కడే రాయబడింది. 26వ అధ్యాయం తీయండి, 2వ దినవృత్తాంతముల గ్రంథం 26:16 నుంచి కింది వచనాలంతా చదువుకుంటూ వస్తాం. ఇప్పుడు ఆ మాట చూడండి. యెహోవా అతనికి కుష్ఠరోగాన్ని కలగజేశాడట. వెంటనే అతడు మందిరంలో నుంచి బయటకు వచ్చాడు. అమ్మా ఇప్పుడు ఇదంతా కుమారుడు యోతాముకు తెలిసిపోయింది కదా అమ్మా. ఇప్పుడు ఆయనకు గుండెల నిండా భయం ఏం కలిగింది? ఎందుకు కలిగిందంటే, తన తండ్రి విషయం, తన తండ్రి తాను అప్పగింపబడిన కాక వేరొక దాంట్లో విషయంలో తలదూర్చి, యాజకులు చేయాల్సింది, సేవకులు చేయాల్సింది, దేవుని కోసం ప్రతిష్ఠించబడ్డ వాళ్ళు చేయాల్సిన విషయాల్లో ఒక రాజై ఉండి దాంట్లో దూరాడు.
ఏది చేయాలో అది చేయలేకపోయాడు, ఏది చేయకూడదో దాంట్లో తలదూర్చాడు. వెంటనే దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క శిక్ష అతని మీదికి రాగానే, దేవుని బిడ్డ, ఆ విషయాన్ని కన్నులారా చూచి చెవులారా విన్నటువంటి యోతాము గుండెల్లో భయం కలిగింది. ఎందుకు అనంటే, నా తండ్రి దేవాలయంలో ఇట్లా ప్రవేశించాడు గనక నేను ఇట్టి అనుభవాలతో ప్రవేశించకూడదు అని తన జీవితంలో దేవుని భయాన్ని కలిగిన వాడై ఉన్నాడు. అందుకే దేవుని బిడ్డ, యోతాము జీవితంలో ఏ శిక్ష రాలేదు, దేవుని విషయంలో ఏ ఉగ్రత యోతాము మీదికి రాలేదు. కారణం ఏంటంటే, దేవుని శిక్ష కన్నులారా చూసి చెవులారా విన్న ఆ అనుభవాలను బట్టి, అమ్మో తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తాడు, తప్పు చేస్తే దేవుడు మొత్తుతాడు, తప్పు చేస్తే దేవుడు కఠినంగా వ్యవహరిస్తాడు, ఎవరిని కూడా విడిచిపెట్టడు. మా డాడీని జీరోను హీరో చేసిందే దేవుడు, ప్రపంచానికి పరిచయం చేసిందే దేవుడు, బలహీనమైన మా తండ్రిని బలపరిచిందే దేవుడు. అలాంటి దేవుని మాటను ధిక్కరించి దేవుడు ఇచ్చినటువంటి సరిహద్దులను దాటిపోయి భయంకరమైన క్రియలు చేశాడు గనుక నా తండ్రి మీదికి ఉగ్రత, దేవుని కోపం వచ్చింది. నేను అలా చేస్తే వామ్మో నా మీదికి కూడా అలాంటి శిక్ష ఎక్కడ వస్తుందో అని దేవుని యందు భయము కలిగిన వాడిగా ఉండగలిగాడు. ఆమెన్ చెప్దామా గట్టిగా? ఆమెన్, హల్లెలూయా. ఈరోజు నేను చెప్పాలనుకున్న ఒక మాట, నేను ముందు చెప్పాను కదా, ఇతడు ఎక్కువ సంవత్సరాలు పరిపాలన చేశాడు కానీ అతను బతికున్నంత కాలం ఇతను ఫుల్ ఫ్లెడ్జెడ్గా రాలేదు. చచ్చిపోయిన తర్వాతనే 16 సంవత్సరాలు లెక్కించబడ్డాయని. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, తన తండ్రి బతికిన మంచి కార్యక్రమాలు అన్నీ చేశాడు. ఆ ఒక్కటి తప్ప, ఆ ఒక్కటి ఏంటంటే, ఆయన అధికారముగా మందిరానికి వెళ్ళాడు, సేవకులను వ్యతిరేకించడానికి మందిరానికి వెళ్ళాడు, దేవుడు చెయ్యకూడదని చెప్పిన, రాజు చేయకూడదని చెప్పిన పనిని చేశాడు. అంటే మన కంటి ముందు ఏదైనా జరిగితే మనకు అది అమ్మో అనిపిస్తుంది. అలా యోతాము కంటి ముందు తన తండ్రికి జరిగిన క్రియలన్నీ చూసిన వాడై, తెలుసుకున్నవాడై, విన్నవాడై, అమ్మో తప్పు చేస్తే దేవుని పనిష్మెంట్ ఉంటుంది, తప్పు చేస్తే దేవుని శిక్ష ఉంటుంది, అమ్మో తప్పు చేస్తే దేవుని ఉగ్రత ఉంటుందని అతని గుండెలో ఉండిపోయింది. ఇప్పుడు అతడికి తప్పు చేయాలంటే దేవుడు గుర్తొస్తున్నాడు, తప్పు చేయాలంటే అమ్మో దేవుడు. అందుకే సంగమా, అతడు తన జీవితం కాపాడుకోగలిగాడు. ఈరోజు నేను అంటున్నాను, గుండెల నిండా దేవుని భయం కలిగిన వాడై ఉన్నాడు. ఇప్పుడు ఏది ముట్టాలంటే అమ్మో ఇది అసలు దేవునికి నచ్చుతుందా నచ్చదా, అమ్మో ఇప్పుడు అది చూడాలంటే అమ్మో ఇది దేవునికి నచ్చదా, ఇప్పుడు ఎవరితోనైనా స్నేహం చేయాలంటే ఇది దేవునికి నచ్చుతుందా నచ్చదా, ఇప్పుడు ఎవరికైనా నిబంధన చేయాలంటే ఇది దేవునికి నచ్చుతుందన్నా. ఇక్కడ ఏ 360 degreesలో ఏ కోణంలో చూసినా ఫస్ట్ గుర్తొచ్చేది దేవుడు. అమ్మో దేవుని దగ్గర నుంచి ఉగ్రత రాకుండా నేను కాపాడుకోవాలి, దేవుని దగ్గర నుంచి శిక్ష రాకుండా నేను కాపాడుకోవాలంటే, నా తండ్రి తొందరపాటు నిర్ణయాలు చేసి తొందరపాటు ఆలోచనతో చేసి శిక్షించబడ్డాడు, నేను అలా కాకూడదని గుండెల నిండా దేవుని భయం పెట్టుకొని జీవిత కాలమంతా బతికిన వాడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు సంగమా, యోతాము మనకు నేర్పిస్తున్న ఒక పాఠం ఏంటంటే, కళ్ళ ముందు కనబడిన వాటిని కొన్ని చూసి మనం నేర్చుకోవాలి. దేవుడు కొంతమందిని శిక్షిస్తాడు, అది మనకు తెలుస్తుంది. ఓ వీళ్ళు తప్పు చేశారు కనుక దేవుడు ఈ విషయంలో వాళ్ళను మొత్తాడు. ఆ మాట చూడండి, లేవి 10వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. దేవుని అగ్ని కాక వేరొక అగ్ని తీసుకొచ్చారు. వెంటనే దేవుని శిక్ష వారి మీదకి రాగానే అప్పటిదప్పుడే వాళ్ళు కాల్చబడి చచ్చిపోయారు. అమ్మా ఏమయ్యారు? కాల్చబడి చచ్చిపోయారు, అంతే. మరలా ఎవరి కుమారులైనా, ఏ యాజకులైనా ఎవరైనా అట్లా చచ్చిపోయినట్టుందా? ఒక్కరు కూడా చావలేదు. ఎందుకు? గుండెల భయం పుట్టుకుంది. అమ్మో తప్పు చేస్తే దేవుని కంటి నుంచి మనం తప్పించుకోలేం, మనుషుల చేతి నుంచి తప్పించుకోగలుగుతాం, మనిషిని కంటి నుంచి తప్పించుకోగలుగుతాం, మనిషిని దేవుని బిడ్డారా మాయ చేసి తప్పించుకోగలుగుతాం, కానీ దేవుని చేతుల్లో పడకుండా, దేవుని కంటి చూపులో పడకుండా మనం తప్పించుకోలేం. అందుకే ఎవ్వరు కూడా తర్వాత చావలేదు. సంగమా, నేను చెప్పాలనుకున్న ఒక మాట ఏంటంటే, ఇప్పుడు బతుకున్న వాళ్ళందరికీ ఏం కనబడుతుంది? భయం పట్టుకుంది. అమ్మో తప్పు చేస్తే దేవుడు విడిచిపెట్టాడు, తప్పు చేస్తే దేవుడు విడిచిపెట్టాడు. బైబిల్ గ్రంథంలో ఉంది. దేవుని బిడ్డలారా, సమయం ఉందా? చూడండి, 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం చదుదాం ఒకసారి. అమ్మ చూసారా, అక్కడ రాయబడింది, పర్టిక్యులర్గా రాయబడింది, అతడు చేసిన
అమ్మా తప్పును బట్టే దేవుడు తప్పుంటేనే శిక్షిస్తాడు. దేవుని బిడ్డ తప్పు లేకపోతే శిక్షించడు దేవుడు. చూడండి, అది మనం గత వారంలో నేర్చుకున్నాం కదా, ఎద్దుల బండి గురించి. ఆ ఎద్దుల బండి మీదనే మందసం మోస్తే దేవుడు వావ్ వావ్ అన్నాడు. ఇప్పుడు వీళ్ళు ఎద్దుల బండి మీదకి వెళ్ళి తెస్తే మాత్రం దేవుడు కోప్పడ్డాడు. అదేందయ్యా అంటే, వాళ్ళకేమో ఏం తెలియదు కాబట్టి అది ఒప్పుకున్నాను రా భయ్, ఇది వీళ్ళకి తెలుసు కదా, తెలిసి ఇలా తప్పు చేయడం తప్పు కదా అంటాడు దేవుడు. అవునా? దేవునితో మనం ఆర్గ్యుమెంట్ చేయలేం. మనం యోబు చేద్దాం అనుకుంటాడు, అందుకే యోబుతో అంటాడు, యోబు నువ్వు అంత బాధ అనిపిస్తుందా, పౌరుషం తెచ్చుకో, నడుము కట్టుకో, నేను నిన్ను ప్రశ్నిస్తా, నువ్వు నాకు సమాధానం చెప్పానంటే దేవుని దగ్గర ఓడిపోయాడు. దేవా నువ్వు నమ్మకమైన వాడివయ్యా, నాకు అర్థం కాలేదు కానీ నువ్వు నీతిగా న్యాయంగా చేసే దేవుడు అని యోబు బూడిద మీద పోసుకొని పశ్చాత్తాపడ్డాడట. అప్పుడు దేవుడు మాట్లాడితే ఎవ్వరు నిలబడరు దేవుని బిడ్డలారా. దేవుని దగ్గర ఏ లాజికులు పనిచేయవు దేవుని బిడ్డలారా. ఆయన తప్పుంటేనే తప్పును తప్పు అంటాడు. నీతిమంతుని అనీతిమంతునిగా, అనీతిమంతుని నీతిమంతునిగా ఎంచడు. పాపిని పరిశుద్ధునిగా, పరిశుద్ధిని పాపినిగా ఎన్నడూ కూడా దేవుడు ఎంచడు. ఆయన త్రాసు న్యాయమైంది, ఆయన తీర్పు న్యాయమైంది. ఆయన అన్యాయము చేయట అసంభవం అని బైబిల్ చెప్పింది. అందుకే ఈరోజు నేను అంటున్నాను, ఆయన తీర్పు, ఆయన శిక్ష కూడా న్యాయమైంది అని బైబిల్ చెప్పింది. అందుకే మన జీవితంలో మనము దేవునికి భయపడే వారిగా ఉందుముగాక. ఆమేన్. తప్పు చేస్తున్నప్పుడు మన గుండెల్లో భయం కలగాలి దేవుని బిడ్డ. తప్పు మాట, తప్పు చూపు, తప్పు ఆలోచన, తప్పుడు మాటలు, తప్పుడు ప్రమాణం, తప్పుడు నడక, తప్పుడు సంబంధమైన ప్రతిదీ కూడా అమ్మో దేవుడు చూస్తున్నాడు అన్న ఆలోచనతో మనం బతికే వారిగా ఉందుముగాక. ఆమేన్. బైబిల్ గ్రంథంలో ఇంకొక సంఘటన, అననీయ సప్పీరా ఉంది కదా, ఎవరు ఇప్పుడు? అననీయ సప్పీరా ఇద్దరు చచ్చిపోయారు. మళ్ళీ తర్వాత ఎవరైనా చనిపోయినట్టుగా ఉన్నారు అట్లా ఆ పర్టికులర్ విషయంలో. ఎందుకు? దేవుని దగ్గర అబద్ధం ఆడాలంటే అమ్మా, దేవుని దగ్గర అబద్ధం ఆడాలంటే వణుకు ఒక్కొక్కరికి. ఎందుకంటే అమ్మో అననీయ సప్పీరా, కళ్ళల్లో నిద్రలో కూడా అననీయ సప్పీరా, అననీయ సప్పీరా అంటారు. ఎందుకు? గుండెల్లో అమ్మ బాబాయ్ తప్పు చేస్తే విడిచిపెట్టాడు. అందుకే సంగమా, యోతాం మనకు నేర్పిస్తున్న మాట ఏంటంటే, ప్రతిదాని విషయంలో దేవునికి భయపడ్డాడు. గుండెల నిండా దైవ భయంతో, అమ్మో నేను దేవునికి భయపడాలి, దేవునికి లోబడాలి, దేవుని చిత్తం చేయాలి, దేవుని ఉద్దేశం చేయాలి, దేవుని ప్రణాళికలో నేను నిలబడాలి అని అలా నిలిచి దేవుని ద్వారా దీవించబడ్డవాడై ఉన్నాడు. ఆమేన్. ఈరోజు యోతాం మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, సంగమా మన జీవితంలో కూడా దేవునికి భయపడే వారిగా ఉందుముగాక. దేవుడు చూస్తున్నాడన్న భయంతో మనం బతుకుదాం దేవుని బిడ్డలారా. యోసేపు అలానే బతికాడు, దానియేలు అలానే బతికాడు, ఎజ్రా అలానే బతికాడు, నెహెమ్యా అలానే బతికాడు, సమూయేలు అలానే బతికాడు. అందుకనే వాళ్ళు చరిత్రలో ఏ మచ్చలేని వారిగా వాళ్ళు నిలబడగలిగారు. ఈరోజు అలాంటి అనుభవాలతో మనం బతకాలని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాడై ఉన్నాడు. ఆమేన్. చూడండి, రెండవ మాట కూడా నేను మీకు చూపిస్తాను. చూడండి, 27వ అధ్యాయం 6వ వచనం చదువుదాం ఒకసారి. యోతాం మనకు నేర్పిస్తున్న పాఠం. అమ్మా చూసారా, దేవుడు అతన్ని దీవించే ముందు అతని యథార్థతను పరీక్షించాడు. అతని గురించి రాయబడిన రెండో మాట ఏంటంటే, యోతాము దేవుని దగ్గర యథార్థంగా ప్రవర్తించాడట. అమ్మా ఎట్లా ప్రవర్తించాడు చెప్పండి గట్టిగా. నీ పక్క వారికి చేయి చెప్పు, యథార్థంగా ప్రవర్తించని చెప్పు గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. దీని బిడ్డలారా, మన ఫ్యామిలీలో కూడా యథార్థత ఉండాలి. అమ్మా మన వ్యక్తిగత జీవితాల్లో, మన కుటుంబాల్లో, మనకిచ్చిన భర్త, భార్య, పిల్లలు, తల్లిదండ్రులు అందరి విషయంలో మన చూపు యథార్థంగా, మన మాట యథార్థంగా, మన నడక యథార్థంగా, మన అంతరంగం యథార్థంగా ఉండగలిగితే, నేను అంటున్నాను, యథార్థవంతులను దేవుడు ఆశీర్వదించువాడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్పాలనుకున్న ఒక మాట, నేను దేవుని సన్నిధిలో బాగా ఏడ్చాను. ఏడ్చి నేను అలా ఉంటున్నా, మౌనంగా దేవుని స్వరం కొరకు కనిపెడితే ఆయన స్వరం నేను విన్నాను. ఆయన గంభీరమైన స్వరముతో దేవుడు నాతో మాట్లాడిన ఒక అద్భుతమైన మాట ఏంటంటే, యథార్థంగా ఉండు, నేను ఖచ్చితంగా నేను ఆశీర్వదిస్తాను. అందుకే దేవుని బిడ్డలారా,
నా వ్యక్తిగత జీవితంలో యథార్థంగా ఉండడానికి నా జీవితంలో నేను ఎన్నోసార్లు కఠినమైన పరిస్థితుల్లో కూడా యథార్థతను విడిచిపెట్టక యథార్థంగా నడుచుకుంటూ దేవుని సన్నిధిలో నిలబడ్డాను నేను. అందుకే మన వ్యక్తిగత జీవితంలో దేవుని సన్నిధిలో యథార్థపరులమై ఉండాలని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాడై ఉన్నాడు. ఆమెన్ చెప్దామా గట్టిగా? ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. సంగమా, చూడండి, యథార్థవంతులను దేవుడు గొప్పగా దీవిస్తాడు. చూడండి, ఒక మాట మీకు చూపిస్తాను. చూడండి, ఒక మాట. చాలా విషయాలు ఉన్నాయి. ఇర్మియా గ్రంథం దేని మీద దేవుని దృష్టి ఉంటుందంటే, ఇర్మియా 5వ అధ్యాయం 3వ వచనం చదువుదాం ఒకసారి. జెర్మియా చాప్టర్ 5 3 verse. యెహోవా అమ్మ చూసారా, దేవుడు దేని మీద దృష్టి ఉంచుతున్నాడట? అమ్మ యథార్థత. ఎవరు యథార్థంగా ఉంటారో వారి మీద దేవుని దృష్టి ఉంటుంది. దేవుని బిడ్డలారా, నేను అంటున్నాను, ఖచ్చితంగా యథార్థంగా ఉండండి. యథార్థతను దేవుడు గమనిస్తున్నాడు. నీ యథార్థత దేవునికి నచ్చితే దేవుడు నిన్ను గొప్పగా దీవించువాడై ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. చూడండి, యథార్థవంతుని ఆశీర్వాదాలు టకటగా చెప్తా. రాసుకునే వాళ్ళు రాసుకోండి. 112వ కీర్తన 4వ వచనం చదువుదాం ఒకసారి త్వరగా. అమ్మ చూసారా, చీకటిలో అలాగనే 140:13 చదువురా. యథార్థవంతుల ఆశీర్వాదాలు చెప్తున్నా. అమ్మ చూడండి, అమ్మ ఇంకొక మాట చూడండి. అదే సామెతల పుస్తకం తీయండి, 2వ అధ్యాయం 21వ వచనం. ఆయన సన్నిధిలో అనంటే ఆయన రాజ్యంలో చేర్చబడి. అమ్మ దేశం అంటే ఈ దేశమే కాదు అమ్మ, కింద లైన్ కూడా చదువురా ఆ మాట. దానిలో అంటే పరలోకం గురించి చెప్తున్నారు. యథార్థవంతులు నిశ్చయముగా పరలోక రాజ్యంలో ఉండగలుగుతారు. అమ్మ ఇలా చెప్పుకుంటూ వెళ్తే దగ్గర దగ్గర అమ్మ 20 పైన ఆశీర్వాదాలు ఉన్నాయి యథార్థవంతునికి. అవన్నీ చెప్పడానికి ఇప్పుడు టైం లేదు కనుక నేను చెప్తున్నాను, యథార్థంగా ఉండు, దేవా నన్ను దీవించు అని అడగాల్సిన పనే లేదు. యథార్థతను బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించు వాడై ఉన్నాడు. ఆమేన్. చూడండి, చివరిగా కొన్ని మాటలు మీతో పంచుకుంటాను. చూడండి, మన జీవితంలో మనం నేర్చుకో మాట 27:6 వచనం చదువుదాం ఒకసారి. అదే మాట కంటిన్యూ చేద్దాం. 3వ మాట మనం నేర్చుకునేది 3వ మాటలో 27:6 వచనం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 27:6. ప్రవర్తించి చూడండి, ఇక్కడ బలపరచబడ్డాడు అని అన్నది. చెప్పాలనుకున్న ఒక మాట, దేవుడు ఇతన్ని ఆశీర్వదించాడు, ఇతన్ని గొప్ప చేశాడు. కారణం ఏంటంటే ఇతడు ప్రబలునట్లుగా దేవుడు ఇతన్ని ఆశీర్వదించాడు, ఇతన్ని బలపరిచాడు. సంగమా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, యోతామును దేవుడు ఆశీర్వదించాడట. ఏం చేశాడు? అతన్ని అభివృద్ధి చేశాడట, అతన్ని విస్తరింపజేశాడట. ఇంకొక మాట ఏంటంటే, దేవుడు అతన్ని బలపరిచాడని బైబిల్ చెప్తుంది. ఈరోజు నేను అంటున్నాను, ఏమేమి మన జీవితంలో మనము చేయాలనే ఆశతో కలిగి ఉన్నామో, ఈరోజు దేవుడు ఒక ప్రవచన రీతిగా నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు. నీ ఆశను నెరవేర్చినట్లుగా దేవుడు నిన్ను ముందుకు నడిపించబోతున్నాడు. ఏది చేయలేకపోయామో దేవుడు దానిని చేయనట్లుగా దాని విషయంలో దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు. ఏలియాను బలపరిచిన దేవుడు, ఎజ్రాను బలపరిచిన దేవుడు, నెహెమ్యాను బలపరిచిన దేవుడు దీని ఖచ్చితంగా నిన్ను కూడా బలపరుస్తాడు. ఆయన కార్యాల నిమిత్తమై దేవుడు నిన్ను బలపరుస్తాడు. ఆ కార్యాల కొరకు మనం పరిగెత్తున్నట్లుగా దేవుని శక్తి మనల్ని కమ్ముకోబోతున్నది. ఆమేన్ చెప్దామా గట్టిగా? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనల్ని బలపరుస్తాడు. చాలాసార్లు మనం కొన్నిసార్లు సాతాను చేతుల్లో ఓడిపోతాం, వాని ఆలోచనలు ఓడిపోతాం, వాని కుయుక్తులు ఓడిపోతాం. కొన్నిసార్లు మనము గుర్తుపట్టలేక ఓడిపోతాం. అయితే దేవుడు మనతో మాట్లాడుతున్న ఒక మాట ఏంటంటే, దేని బిడ్డలారా, ప్రభు మనల్ని బలపరుస్తున్న మాట ఏంటంటే, ఆయన నిన్ను బలపరిస్తే సాతాను మీద మనకు అత్యధికమైన విజయం మనం పొందుకోబోతున్నాము. ఆమేన్, హల్లెలూయా. నిరాశలో, నిస్పృహలో, ఏమి చేయాలి అర్థం కాని పరిస్థితిలో దేవుని హస్తం ఆయన మన మీద చాపబోతున్నాడు. మనల్ని దేవుడు బలపరచబోతున్నాడు. దేవుడు బలమైన కార్యాల కొరకు దేవుడు మనల్ని నిలబెట్టబోతున్నాడు. ఆమేన్ చెప్దామా గట్టిగా? ఆమేన్.
దీని బిడ్డ చూడండి, ఇంకొక మాట కూడా మీకు చూపిస్తాను. టైం లేదు కనుక నేను త్వరగా ముందుకు వెళ్తున్నాను. చూడండి బైబిల్ గ్రంథంలో నుంచి 27వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. అమ్మ చూడండి, అతడు జయించాడట. ఏం చేశాడు అమ్మ? యుద్ధం చేశాడు. యుద్ధములో జయించిన వాడై ఉన్నాడు. ఈరోజు చాలామంది యుద్ధములో ఓడిపోతున్నారు అమ్మ. అంతరంగంలో యుద్ధములో ఓడిపోతున్నారు, అలానే శరీర సంబంధమైన యుద్ధములో ఓడిపోతున్నారు, ఆత్మ సంబంధమైన జీవితంలో ఎదురవుతున్న యుద్ధాలలో ఓడిపోతున్నారు. కానీ యోతాము మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, ఆయన చేసిన యుద్ధములో అతడు గెలిచాడు, శత్రువు మీద గెలిచాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు నేను అంటున్నాను, మన జీవితంలో కూడా మనము గెలిచే వారిగా మనం అందరం ముందుముగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చెప్పాలంటే, ఫస్ట్ నిన్ను నీవే గెలవాలి. ఎవరిని చెప్పు, నీ పక్క వాళ్ళకి చేయించి చెప్పు, నిన్ను నీవు గెలవని చెప్పు గట్టి ఒకసారి. వేరేలను గెలుచుడు తర్వాత ఫస్ట్ ఎవరిని గెలవాలి అమ్మా? అవునా కదా? నీకు నీవే శత్రువు అమ్మా. అప్పుడే లేస్తావు, ప్రార్థన చేద్దాం అనిపిస్తుంది, తర్వాత చేద్దాంలే అంటావు. దాన్ని గెలవాల ఫస్ట్ నువ్వు కదా. వీళ్ళు ఉపవాసం ఉందామంటావు అమ్మా, అప్పుడే చికెను మటను వస్తుంది మనకి అమ్మా. దాన్ని గెలవాలి మన ఆశల్ని గెలవాలి దేవుని బిడ్డలారా, మన కోరికల్ని గెలవాలి, మన అసమర్థతను మనం గెలవాలి, మనలో ఉన్నటువంటి దేవుని బిడ్డలారా బలహీనమైనటువంటి అనుభవాలను మనం గెలవాలి. ఫస్ట్ మనము గెలిచినప్పుడే వేరే అదర్ అంటే మనకు భౌతికంగా మనల్ని మనం గెలిచినప్పుడు భౌతికంగా వచ్చే అనుభవాలను మనం ఈజీగా జయించగలుగుతాం. మనము కొన్నిసార్లు బయట వాటిని జయిస్తాం కానీ ఇన్నర్ని జయించలేం. మనం అవుట్ని జయిస్తాం కానీ ఇన్నర్ని జయించలేం. దావీదు గొలియాతుని జయించాడు, ఎలుగుబంటిని జయించాడు, సింహాన్ని జయించాడు, దేవుని బిడ్డ సౌలును కూడా జయించగలిగాడు. కానీ అతనిలో ఉన్నటువంటి ఆ పాపేచ్ఛలను జయించలేకపోయాడు కదా, ఓడిపోయాడు. అందుకే ఈరోజు నేను చెప్పాలనుకున్న ఒక మాట ఏంటంటే, ఫస్ట్ ప్రపంచంలో బయట గెలిస్తే దేవుని ప్రపంచం అంతా మెచ్చుకుంటుంది, కానీ లోపల నువ్వు ఓడిపోతే ప్రపంచం తెలియకపోవచ్చు కానీ ప్రభువు ముందు తలదించుకోగలిగిన పరిస్థితి వస్తుంది. అందుకే నేను చెప్పాలనుకున్న ఒక మాట ఏంటంటే, ప్రపంచం ముందు గెలుపుతో ఉన్నటువంటి ఆ అనుభవాలు కంటే ఫస్ట్ నీ ఇన్నర్ నువ్వు గెలవాలి. లోపల నీ మనస్సాక్షి చెప్తుంది నువ్వు ఎలాంటి వాడివో. ఆ మనస్సాక్షి నిన్ను గుచ్చుతుంది. ఈ విషయంలో నువ్వు బలహీనుడవు, ఈ విషయంలో కొరతుంది, ఈ విషయంలో లోపం ఉంది, ఈ విషయంలో తప్పుంది, ఈ విషయంలో నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు, ఈ విషయంలో దేవుణ్ణి మోసం చేస్తున్నావని నీ మనస్సాక్షి నీ మీద నేరారోపణ దేని విషయంలో అది చేస్తుందో మొదట దాన్ని మనము జయించగలిగిన వారిగా ఉందుముగాక. ఆమేన్, హల్లెలూయా. ఒక చిన్న తప్పుకు అవకాశం ఇవ్వకపోతే ఆ రోజు కొంతమంది జీవితాలు వేరేగా ఉండేలాగా ఉంటాయేమో అనిపించింది నాకు. లోతు ఆ ఒక్కరోజు ద్రాక్షరసం తాగకపోతే వాళ్ళ కుటుంబ జీవితం వేరేగా ఉండేదేమో కదా. నోవాహు ఆ ఒక్కరోజు మత్తుడై ఉండకపోతే తన కుమారుడు అనేకులకు దీవెనకరంగా ఉండేవాడేమో. అవునా కదా? దావీదు ఒక్కరోజు ఆ ఒక్క స్త్రీ విషయంలో పడిపోకపోతే తన జీవితంలో ఎప్పుడు యుద్ధాలు ఉండక మానేవి కావచ్చు. కొన్ని జీవితాల్లో కొన్నిసార్లు చెప్పిన దేవుడు చేసిన తప్పులను బట్టి వాళ్ళ పిల్లలకు వాళ్లకు తరతరాలకు శాపముగా శిక్షగా మారింది దేవుని బిడ్డలారా. అందుకే ఇన్నర్ లోపల గెలువు. మనం కంటితో ఒక స్త్రీని చూస్తున్నప్పుడు, ఒక పురుషుని చూస్తున్నప్పుడు మనము ఏ ఆలోచన, ఒక వస్తువును చూస్తున్నప్పుడు ఏ ఆలోచన, దీని బిడ్డలారా చాలా ఉంటాయి మన మనసులో. అందుకే నేను అంటున్నాను, సముద్రపు లోతు మనిషి లోతు తెలుసుకోలేమట. నేను అంటున్నాను, సముద్రపు లోతు ఎంతుందో దేవునికి తెలుసు, నీ లోతు ఎంతుందో కూడా దేవునికి తెలుసు. మనిషికి తెలియకపోవచ్చు కానీ దేవునికి తెలిసే. సంగమా, దయచేసి ఒక్క మాట, లోపల మనల్ని మనము గెలిచే వారిగా మనం అందరం ముందుముగాక. అమ్మ, మనలో ఏశావు ఉన్నాడు, యాకోబు ఉన్నాడు. ఒక వ్యక్తి ఏమో జ్యేష్ఠత్వం నాకు అవసరమే లేదనే వాడు ఒకడు ఉన్నాడు, నాకు జ్యేష్ఠత్వం కావాలనుకున్నవాడు ఒకడు ఉన్నాడు. నీలోనే
2 జనపదములు ఒక్క గర్భములో ఉన్నట్లుగా నీలోనే ఏశావు ఉన్నాడు, నీలోనే యాకోబు ఉన్నాడు. ఏశావు గెలిస్తే యాకోబు ఓడిపోతున్నాడు, యాకోబు గెలిస్తే ఏశావు ఓడిపోతున్నాడు. గర్భములో ఏశావు గెలిచాడు, భౌతిక సంబంధమైన జీవితంలో యాకోబు గెలిచాడు. నువ్వు చెప్పాలనుకున్న ఒక మాట, గెలుద్దాం, మనల్ని మనము గెలిచేవారిగా మనం అందరం ముందుముగాక. ఆమేన్. నిన్ను గెలిపించడం కొరకే కల్వరి శిలువ మీద యేసయ్య రక్తమంతా కార్చాడు దేవుని బిడ్డలారా. నిన్ను గెలిపించడం కొరకే. నేను అంటున్నాను, భౌతికంగా పైకి ఎంత జయ జీవితం అనేది కాదు, లోపల ఎంత గెలిచామన్నదే ప్రాముఖ్యం దేవుని బిడ్డలారా. కొన్ని యుద్ధాలు ఎలా ఉంటాయంటే కత్తి పట్టేటివి కాదు, కన్నెర్ర చేసేవి కాదు, పిడికిలు బిగించేవి కాదు, పళ్ళు కొరికేటివి కాదు. అసలు యుద్ధంలాగా అనిపించని యుద్ధాలు ఉన్నాయి మన జీవితంలో. యోసేపు జీవితంలో దేవుని బిడ్డలారా కదా, అసలు అది యుద్ధము కాని యుద్ధం, కానీ ఆ యుద్ధంలో యోసేపు గెలిచాడు. మన లైఫ్లో దేవుని బిడ్డలారా గెలుస్తాం, మనం గెలిచేవారిగా మనం అందరం ముందుముగాక. ఆమేన్ చెప్దామా గట్టిగా? ఆమేన్, హల్లెలూయా. కొన్ని విషయాల్లో మనం ఓడిపోతున్నాం, మనము గెలవగలిగితే మనం ప్రపంచాన్ని మండించగలుగుతాం దేవుని బిడ్డలారా. నిజంగా శత్రువు ఎక్కడో లేడు, నీలోనే ఉన్నాడు. నీ అనుభవాల్లో ఉన్నాడు, నీ మాటల్లో, నీ చూపులో, నీ నడక, నీ ప్రవర్తన, నీ అనుభవాల్లోనే ఉన్నాడు. నువ్వు జయించగలిగితే నిజంగా అగ్ని వంటి అభిషేకం నీ మీదకి వస్తుంది దేవుని బిడ్డలారా. ప్రపంచాన్ని తలకిందులు చేసే దేవుని శక్తితో మనం నింపబడగలుగుతాం, దేవునికి మహిమ రాగలుగుతుంది. అందుకే సంగమా, సమయం అవుతుంది కనుక ఒక్క మాట, గెలిచేవారిగా ఉందాం. ఇక్కడ ఆయన ఎవరిని గెలిచాడట? అమ్మోనీయుల గురించి నేను మొన్న చెప్పాను. అమ్మోనీయులకు మూల పురుషుడు ఎవరు? అమ్మోనీయులకు తండ్రి ఎవడు? లోతు కదా. ఆ మాట చెప్పాలంటేనే నాకు దుఃఖం అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. అసలు ఏంది అసలు ఇది, బాధ అనిపిస్తుంది. ఆ ఒక్క తాని జయించలేకపోయాడు. ఆ ఒక్కరోజు ద్రాక్షరసాన్ని చి అని అంటే ఈరోజు ఒక జాతిని మనం చూసుండకపోయేవారు. కొన్ని ఉంటాయి దేవుని బిడ్డలారా. దయచేసి నేను చెప్పాలనుకున్న ఒక మాట, మన ఆధ్యాత్మిక జీవితంలో ఎదిగితే ఫలిస్తూ దేవునికి సంతోషాన్ని ఇచ్చేవారిగా మనం అందరం ముందుముగాక. ఆమేన్. చాలా విషయాలు ఉన్నాయి, టైం లేక చెప్పడానికి లేకుంటుంది. నాకు కూడా అంతా. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం చదువు ఒకసారి. చూసారా, యేసుప్రభు అన్నాడు, నేను జయించాను అన్నాడు. ఈరోజు మనం కూడా జయించేవారిగా మనం అందరం ముందుముగాక. ఇంకో చివరిగా ఒక మాట చెప్తాను, టైం లేదు కనుక నేను ముగించే మళ్ళీ చెప్పడం కాదు, కానీ 2వ దినవృత్తాంతముల గ్రంథం 27వ అధ్యాయం 3వ వచనం చదువుదాం ఒకసారి. చూడండి, తండ్రి కాలంలో మందిరం పనులు చేశాడు, మందిరం ఒక స్థాయికి ఎదిగింది. కానీ ఇప్పుడు యోతాము ఏం చేస్తున్నాడట? ఇంకా ఎత్తుగా కడుతున్నాడట కదా. ఈరోజు సంఘం నేను చెప్పాలనుకున్న ఒక మాట ఏంటంటే, యోతాము తన కాలములో దేవుని పనిని జరిగించగలిగాడు. ఏం చేశాడమ్మా? చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. ఇక్కడున్న మనందరి ద్వారా దేవుడు తన పనిని జరిగించాలని కోరుకుంటున్న వాడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దీని బిడ్డ చూడండి, నేను గత వారంలో కూడా గుర్తు చేశాను, మన శరీరంలో అవయవాలు ఉన్నాయి, కొన్ని కనబడనివి, కొన్ని కనబడేటివి. కనబడేటివి దానికి కావలసిన పనిని చేస్తున్నాయి, కనబడని అవయవాలు వాటి ఏం చేయాలో కూడా చేస్తున్నాయి. అలానే దేవుని బిడ్డ సేవలో కూడా కొన్ని విషయాల్లో కొంతమంది పరిచర్య కనబడుతుంది, కొంతమంది పరిచర్య కనబడదు. ఇప్పుడు నేను ప్రసంగం చేస్తున్నాను, కనబడుతుందా? కనబడదా? కానీ ఈరోజు దేవా నా సేవకుని వాడుకో అని ఎంతమంది రాత్రుల్లో ప్రార్థన చేశారో అది ఎవ్వరికి కూడా తెలియదు. రాత్రంతా నిద్రపోకుండా నేను రాత్రి ఇంత బలహీనత ఉండ కూడా నేను రాత్రి 3 వరకు మెలుకుతూ ఉన్నాను. మళ్ళీ పొద్దున్నే లేచాను, నేను కన్నీళ్లు కార్చి దేవుని సన్నిధిలో ఏడ్చా రాత్రి అంతా. ఎవరికి కనబడదు దేవుని బిడ్డ. కానీ ఇప్పుడు ఈరోజు ప్రసంగం చేస్తుంది, ఇది మాత్రమే కనబడగలుగుతుంది. నేను చెప్పాలను, అది కూడా పరిచర్య, కనబడనిది ఇది కూడా పరిచర్య.
అందుకే బైబిల్లో రాయబడిన మాట, నాకు చాలా ఇష్టమైన మాట ఏంటంటే, సామాన్ దగ్గర కావాలన్నోడికి అదే జీతం అట, కత్తి బట్టి యుద్ధం చేసేటోడికి కూడా. విచిత్రం అనిపించింది కదా. నేను అంటున్నా, చిన్నది పెద్దదని దేవుని దగ్గర ఏ భేదం లేదు. దేవుని దగ్గర న్యాయం ఉంటుంది. ఒకడు పొద్దున 11 గంటలకు పనికి వచ్చాడట, ఒకడు మధ్యాహ్నం 3 గంటలకు వచ్చిండు, ఒకడు 6 గంటలకు వచ్చిండు, అదే 10 నిమిషాల ముందు. పొద్దున వచ్చినోడికి అదే రూపాయి కూలి ఇచ్చాడు, అప్పుడు వచ్చినోడికి అదే కూలి. అదేందయ్యా బాబు అని అంటే, అట్లెట్లు ఇస్తావనంటే నీకు కడుపు మంటుందా అంటాడు యేసయ్య. అన్నా కదా, దేవుని లెక్కలు వేరే ఉంటాయి. మనం అనుకుంటాం వీడి చిన్న పని, అది పెద్ద పని, వాడు బాగా కష్టపడను. లేదు, ఎవరి సామర్థ్యానికి దేవుడు ఎంత పని ఇవ్వాలో అంత ఇచ్చాడు. దానిని మనం నమ్మకంగా చేసేవారిగా ఉందుముగాక. ఆమేన్. కొంతమంది వంటలు బాగా చేస్తారు, పాట పాడలేరు కదా. కొంతమంది పాటలు బాగా పాడతారు, అమ్మ వంట చేయలేరు. కొంతమంది గొడ్డు పని చేస్తారు, అమ్మ. కొంతమందికి సులువైన పని చెప్తే గట్టి పని చెప్పాయా అంటారు. కొంతమంది ఏమో సులువైన పని చేయగలుగుతారు. అంటే చూడండి, ఒక్కొక్కళ్ళ స్థితి, ఒక్కొక్కరు సేవకులను చాలా గమనించుకోగలుగుతారు. ఒక్కొక్కరు సేవకులకు భోజనం పెడితే మీదనే పడుతుంది వాళ్ళకి. చెప్తున్నాను అట్లా. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సామర్థ్యత ఇవ్వబడింది. అంత సేవనే, అందరికి ఒకే రకమైన జీతమే, కానీ పనులు వేరు. నేను అంటున్నాను, నీకు ఇచ్చిన సామర్థ్యములో దేవుని పనిని చేసేవారిగా మనం అందరం ముందుముగాక. ఆమేన్. హల్లెలూయా. నేను అంటున్నాను, మనం సొంత కార్యాలను చూస్తాం, కానీ దేవుని కార్యాలను పట్టించుకోం. నేను చెప్పాలనుకున్న ఒక మాట, రాత్రి దేవుడు నాతో తెలియజేసిన ఒక మాట మీకు చూపిస్తాను చూడండి. హగ్గయి పుస్తకం 1వ అధ్యాయం 4వ వచనం 6వ వచనం చదువుదాం ఒకసారి. అమ్మ చూసారా, ఈ మందిరం పాడై ఉండగా మీరు సరంబి వేసిన సమయమా. 6వ వచనం చదువు. అమ్మా చూడండి, ఇప్పుడు 2వ అధ్యాయం 18, 19 వచనాలు చదవండిరా. ఆలోచించండి. మీరు ఆలోచించుకోండి. ఉన్నదా? చాలు చూడండి, దేవుడు అక్కడ మాట్లాడుతూ ప్రశ్నిస్తూ, అమ్మ ఇప్పుడు 19 వచనం చదువురా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. అమ్మా ఇప్పుడు చూడండి, ఆశీర్వాదానికి మందిరం పనికి లింక్ ఉందా అమ్మా? ఇప్పుడు చూడండి, మందిరానికి అమ్మా దేవుని ద్వారా దీవించబడడానికి కనెక్షన్ ఉంది. అక్కడ చెప్తున్నాడు, దేవుని పనిని విడిచిపెట్టి, దేవుని పని ఎట్లనే విడిచిపెట్టి నీవు బాగుంటానంటే బాగోదు, నేను నీకన్నిటిని కనెక్షన్స్ని కట్ చేస్తా అన్నాడు దేవుడు. హలో, అర్థమైందా? మనము దీవించబడకపోవడానికి గల కారణం ఏంటంటే దేవుని పని చెయ్యక. అయ్యా నేను ఇంత చేసిన చినిగిపోయిన సంచిలో పడుతుందంటే పడుతుంది. మరి నువ్వు దేవుని పని చేయట్లేదు కదా, దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వట్లేదు, దేవునికి చేయాల్సింది చేయట్లేదు, నీ బాధ్యత నెరవేర్చట్లేదు. హిజ్కియా ప్రార్థన చేస్తాడు, ఏమని? దేవా నేను ఎట్లా బతికాను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాడు కదా. నేను అదే దేవుని గుర్తు చేస్తా. ప్రభా నీకోసం నేను ఇంత కష్టపడ్డాడు కదా, గొడ్డు చాకరీ చేశాను, నీకోసం ఇంత సేవ చేశా, నాకు ఇచ్చిన వారు ఎందుకు అలా లేరని దేవుని అడుగుతాను నేను. నిజంగా దేవుని బిడ్డలారా, మీరందరూ దేవునికి లెక్క చెప్పాలి దేవుని బిడ్డలారా ఒక దినాన. ఎందుకంటే నేను అడగలేదు, నేను చెప్పట్లేదు, మీకే ఆలోచన, నీకే ఆ తలంపు రావాలని నేను మీకు విడిచిపెట్టాను. అయితే మీకు ఆలోచన రావట్లేదు కనుక మీరందరూ ఒక దినాన దేవునికి లెక్క చెప్పాలి. ఒకవేళ ఇదే అలవాటైతే దేవుని దీవెన మీ మీదికి రాకుండా ఒకవేళ నిలిచిపోతుంది ఒకరోజు. నేను చెప్పట్లేదు, దేవుని వాక్యం చెప్తుంది. దేవుడు చూస్తాడు, దేవుని బిడ్డ ఆలోచిస్తాడు. పునాది వేశారు, విడిచిపెట్టారు, ఇక తర్వాత చేద్దాంలే అని చెప్పి దేవుని పని పక్కన పెట్టి వాళ్ళ పనుల మీద వెళ్ళిపోయారు. అందుకే దేవుని పనిని ఎవ్వరు నిర్లక్ష్యం దేవుని కోసం నువ్వు ఏది చేయాలో దాన్ని చేయి, అప్పుడు పశ్చాత్తాపడతారు. అప్పుడు దేవుడు ప్రశ్నిస్తాడు, మీకు అన్ని నిండాయా, అన్ని నిండుగా ఉన్నాయా, ఏమైంది మీ పరిస్థితి అని. అప్పుడు ఇది మొదలుకొని నేను ఇప్పటి వరకు నేను మిమ్మల్ని ఆశీర్వదించలే, ఇక్కడి నుంచి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అన్నాడు. అందుకే సంగమా, యూత మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే దేవుని పనిని జరిగించడం మనం నేర్చుకుందాం.
మనం ఎంత ఆయుష్ ఉందో మనకు తెలియదు, ఎప్పటి వరకు బతుకుతామో తెలియదు. బ్రతికిన ఈ దినములలో, ఈ క్షణములలో, ఈ కాలములో ఈ ఆయుష్ను, మనకిచ్చిన వనరులను దేవుని కోసం మనము కష్టపడి దేవుని పరిచర్యను జరిగించు వారిగా మనం అందరం ముందుముగాక.